హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈ రోజు సంక్రాంతి స్పెషల్ అయిన బెల్లం అరిసెలు ఎంతో టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం రేషన్ బియ్యాన్ని 24 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి పిండి పట్టించుకోవాలి. ఇంకా బెల్లాన్ని మెత్తగా దంచుకొని ఒక మందపాటి గిన్నెలో వేసి నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. కరిగిన బెల్లాన్ని ఇలా వడకట్టుకొని ఆ బెల్లం వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. కేజీ బియ్యానికి కేజీ బెల్లం చొప్పున తీసుకోవాలి. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో ఈ పాకాన్ని కొంచెం తీసుకొని బాల్లా ఫామ్ అవుతుందో లేదో చూసుకుంటూ ఉండాలి. బెల్లం ఇలా ఉండ చేయడానికి వస్తుందంటే పాకం రెడీ అయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని స్టవ్ మీద నుంచి దించుకోవాలి. ఇప్పుడే అసలైన ప్రాసెస్ మొదలవుతుందండి. ఈ పాకంలో ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన వేయించిన నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బియ్య పిండిని కూడా పాకంలో వేసుకుంటూ నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. కేజీ బెల్లానికి కేజీ బియ్యం అని అంతే పట్టించుకోకండి. బియ్యం పిండి కాస్త ఎక్కువ పట్టించుకోవాలి. ప్రిపరేషన్కి మనం చూసుకోవాల్సిందల్లా పాకం కరెక్ట్గా రావడం, ఇంకా ఈ బియ్యం పిండిని బాగా కలుపుకుంటూ ఉండడం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన అరిసెల ప్రిపరేషన్కి కావాల్సిన పిండి సిద్ధమైనట్లే. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని పిండిని ఈ విధంగా బాల్స్లా చేసి ఒక కవర్ మీద ప్రెస్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అరిసెలను రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వాటిని అరిసెల చెక్క మీద పెట్టి ఎక్స్ట్రా ఆయిల్ అంతా ప్రెస్ చేసి రిమూవ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అరిసెలు రెడీ అయినట్లే. ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ అరిసెలు ట్రై చేసి కుటుంబ సభ్యులతో, బంధువులతో పండుగను మరింత సెలబ్రేట్ చేసుకోండి. ఈ అరిసెల ప్రిపరేషన్కి కావాల్సిన మెజర్మెంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.